మరి శని వక్రంలో సంచరించేటప్పుడు రాస్యాధిపతి శని తృతీయ స్థానంలో వక్రంలో సంచరించినప్పుడు వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే శారీరకంగా దృఢత్వం పెరుగుతుంది, హెల్త్ మీద బాగా అవేర్నెస్ కూడా పెరుగుతుంది, బాగా శ్రమ చేస్తారు, తద్వారా ఫిజికల్ హెల్త్ అనేటటువంటిది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. కానీ కొంచెం చేతులు భుజాలు మెడ ప్రాంతాల్లో మకర రాశి వారికి శని వక్రంలో సంచరించినప్పుడు కొంచెం నొప్పులు అనేటటువంటి ఎక్కువగా పెరుగుతాయి. సరే, ఇవి ఎంత బాగున్నప్పటికీ ఫైనల్గా తీసుకుంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటేనే మనిషికి డెవలప్మెంట్ ఉన్నట్టు. మరి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటే గతంలో మీరు ఏదైతే పని చేసి ఉన్నారో ఆ చేసినటువంటి పనికి చేసినటువంటి కష్టానికి తగిన ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుతారు. అంటే శని వక్రంలో సంచరించేటప్పుడు గతంలో చేసినటువంటి వాటికి ఇప్పుడు మీకు ఆ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. అలానే దీర్ఘకాలికంగా రుణ బాధల నుంచి విముక్తి పొందాలనుకున్నటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా కొత్త ఆదాయ మార్గాల కోసం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు, దాంతో బలమైన ప్రణాళిక ఉంటుంది. సో బలమైన ప్రణాళికతో కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నించే వారికి బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఓవరాల్గా తీసుకుంటే మకర రాశి వారికి అయితే పెద్ద తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అయితే ఏమీ లేవు. అయినప్పటికీ కూడా కొంచెం ధైర్యం పెరగడానికి, మనస్సు నిశ్చలంగా ఉండటానికి రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.